హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెవెన్లీ హోమ్లీ. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టైప్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ అవర్ వీడియో గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. బయట ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఆయిల్ తక్కువ వేయమన్నారు, కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2-3 ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం కుక్ చేసి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ పార్ట్ అంతా అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం, ఉప్పు, మసాలా వేసుకొని అంతా కలిసేలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇదంతా. ఉప్పు కారం అన్నంలో మొత్తం కలిసాక ఇప్పుడు ఇందులోకి మనం వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో కెచప్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం కెచప్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. సో ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. అంతటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. సో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా ఉండే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీనికి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.